Hi guys, welcome to my channel Fearless Studio and Mufasa the Lion King మూవీ చూసాను. మూవీ అయితే నాకు నచ్చింది, బట్ మూవీలో చాలా మైనస్లు కూడా ఉన్నాయి. అవేమని మాట్లాడుకునే ముందు చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ లో అయితే సెట్ చేసుకునేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు ముందే వస్తుంది. అండ్ ఫస్ట్ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ యానిమల్స్ మాట్లాడే కానీ ఆ లయన్స్ మాట్లాడే కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే రియల్ గా ఇలాగే ఉంటాయి వీటి లైఫ్ అనేది లాగా అనిపిస్తుంది మనకి. అండ్ సెకండ్ థింగ్ అయితే మహేష్ బాబు గారి డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ సూట్ అయింది ముఫాసా క్యారెక్టర్ కి, అదైతే చాలా బాగుంది. అండ్ సత్యదేవ్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది స్కార్ క్యారెక్టర్ కి, అండ్ అదైతే పర్ఫెక్ట్ సూట్ అయింది అది కూడా. అండ్ థర్డ్ మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే బీజిఎం అయితే సూపర్ ఉంది, ఎక్కడ మీకు బీజిఎం అనేది డౌన్ అవ్వదు. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ కొంచెం కథ అయితే మన క్లైమాక్స్ లో చేంజ్ అయిపోయినట్టు, ముఫాసా క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే ముఫాసా క్యారెక్టర్ మనకి ఎంత బాగా నచ్చుతుంది, బట్ దీంట్లో కొంచెం నచ్చదు. అండ్ ఇంకొకటి టాకా ఇంత మంచిగా ఉన్నవాడు రియల్ గా ఎలా విలన్ అయ్యాడు అనేది మాత్రం నాకైతే నచ్చనే లేదు. ఎందుకంటే మూవీలో కూడా రియల్ గా అతను మంచోడనే మనకు అనిపిస్తుంది, ముఫాసా మీద అనేది మనకు కోపం వస్తుంది అలా, కానీ అతను ఎలా విలన్ అయ్యాడు. అండ్ మూవీని అయితే కొంచెం సాగదీశారు, చాలా అంటే చాలా లిటిల్ బిట్ గా బోర్ పడుతుంది. ఫస్ట్ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనికినా, బట్ సెకండ్ పార్ట్ అయితే లిటిల్ బిట్ గా డల్ ఉంది ఫస్ట్ పార్ట్ కింద, బట్ బాగుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో సెరబి అనే క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసేది కానీ అదంతా చాలా బాగుంటుంది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది, బట్ కొంచెం డల్ అవుతుంది విలన్ క్యారెక్టర్ అనేది క్లైమాక్స్ లో, నాకు అది అంతగా నచ్చలేదు. అండ్ ఓవరాల్ గా బాగుంది మూవీ. అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. అండ్ చిన్నపిల్లలకి అయితే ఈ ఫిలిం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ మూవీ అయితే బాగుంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ 3.8. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అలాగే మీకు ఫస్ట్ పార్ట్ నచ్చిందో సెకండ్ పార్ట్ నచ్చిందో అనేది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకునేద్దాం.